వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించిన టీమిండియా 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత మరో ఐసీసీ టైటిల్ను అందుకుంది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు మరో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా సిద్ధమవుతోంది. సూర్య కూడా కెప్టెన్గా ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. వరుసగా 9 టీ20 సిరీస్లో గెలిచిన టీమిండియా హాట్ ఫేవరెట్గా టీ20 బరిలోకి దిగబోతోంది. అయితే ఇక్కడ టీమిండియాకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా కనిపిస్తున్నాయి. అవేంటంటే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోని ఏ జట్టు కూడా వరుసగా రెండో టైటిల్ గెలవలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు హోస్ట్ చేసిన ఏ కంట్రీ కూడా టైటిల్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే భారత్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ టైటిల్ గెలుస్తుందా అంటే 100% అవునని చెప్పలేని పరిస్థితి. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒక్క బ్యాడ్ డే అంతా తలకిందులు చేస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ద్రావిడ్ మాట్లాడుతూ, ఐసీసీ టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే జట్లలో టీమిండియా హాట్ ఫేవరెట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈజీగా సెమీఫైనల్ చేరుకుంటుంది. అయితే నాకున్న అనుభవాల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే టీం ఎంత బలంగా ఉన్నా సరే మ్యాచ్ రోజు ఎంత బాగా ఆడామన్నదే ముఖ్యం. ఎవరైనా సరే ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను భారత్ చేతుల్లో నుంచి లాగేసుకోవచ్చు. మన టీం ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఒక్క బ్యాడ్ డే మొత్తం తలక్రిందులు చేయగలదని రాహుల్ ద్రావిడ్ హెచ్చరించాడు. ఈ విషయం అలా ఉంచితే ప్రస్తుతం టీమిండియా టీ20 క్రికెట్లో చాలా దూకుడుగాడుతూ డామినేషన్ కనబరుస్తోంది. ఈ విషయంపై ద్రావిడ్ మాట్లాడుతూ, నేను కోచ్గా ఉన్నప్పుడు ప్రస్తుతం మన టీం మిగిలిన టీమ్స్తో పోలిస్తే వెనుకంజలో ఉందని, జట్టు పరిధిని ఇంకాస్త పెంచాలని ఒకానొక సమయంలో నాకు అనిపించింది. ఆటలో రన్ రేట్లు పెరుగుతున్నాయి, రిస్క్ తీసుకునే ధోరణి వచ్చింది. కాలానికి తగ్గట్లు మన ఆటను కూడా మార్చుకోవాలనిపించింది. ఈ విషయాన్ని రోహిత్కు చెప్పగానే అతను ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. దూకుడుగా ఆడాలని ఇతరులకు చెప్పకుండా కెప్టెన్గా తానే చేసి ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. పర్సనల్ మైల్ స్టోన్స్ ను పట్టించుకోకుండా దూకుడుగాడి జట్టు మొత్తం అతన్ని అనుసరించేలా చేశాడు. ఈ విషయంలో రోహిత్ కెప్టెన్సీ తీరు అద్భుతం. అయితే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ మారిపోలేదు. నాయకుడిలో ఉండాల్సిన అరుదైన లక్షణం అదే. అతని సెల్ఫ్లెస్ కెప్టెన్సీ వల్లే ఈ రోజు భారత్ ప్రమాదకరంగా కనిపిస్తోందని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.